దండి వీరాంజనేయ స్వామి పాదపద్మములకు శ్రీ 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 ప్రేమానంద స్వామి పాదపద్మములకు నా నమస్కారములు. చిన్న స్వాములకి నా నమస్కారములు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ నా నమస్కారములు. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళే వచ్చారు కదా. ఈసారి వచ్చినప్పుడు ఒక 6-7 సంవత్సరాలు ఉన్న మీ పిల్లల్ని తీసుకొని రండి. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే మన ప్రేమానంద స్వామి చెప్పే మాట చాలా మధురంగా ఉంటుంది. పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు, గంటలో ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఏట్లో ఆడుకొని ఇక్కడికి రావడానికి చాలా ఇష్టపడతారు. ఖచ్చితంగా తీసుకొని వస్తే పిల్లలు నిద్రపోతున్నా కూడా మన ప్రేమానంద స్వామి చెప్పే మాటలు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ మనసులో అనేది ఉండిపోతుందన్నమాట. అవి మామూలుగా ప్రతి ఒక్కరూ చెప్పేదే, కానీ ప్రేమానంద స్వామి చెప్పడం వల్ల ఆ మాటల్ని ఒక మంచి మార్గంలోకి నడుచుకునే అవకాశం ఉంటుంది. ఏంటి, గురువుల్ని, తర్వాత తల్లిదండ్రులని, అత్తమామలని, భర్తని గౌరవించాలి, అబద్ధాలు చెప్పకూడదు, సత్యమనే పలకవలెను, అసత్యము పలకకూడదు, మద్యము సేవించరాదు, మాంసము భుజించరాదు అని ఎప్పుడూ ప్రతిసారి స్వామి చెప్తూనే ఉంటారు. మాంసము భుజించరాదు అని చెప్తారు. ఈ పిల్లలకి ఏమవుతుందంటే ఇలా ప్రతిసారి చెప్పేది వినడం వల్ల వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు మాంసము మద్యంని పెద్ద అయిన తర్వాత మానేస్తారు. ఖచ్చితంగా అసలు తినను కూడా తినరు. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని అయితే తీసుకొని రండి. ప్రతి ఒక్కరు కూడా మనం పిల్లల్ని తీసుకోవడం వల్ల వాళ్ళ ఒక మంచి మార్గం అనేది వస్తుంది. స్వామి ఇంకా భగవద్గీత గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. భగవద్గీత చదవండి, చదవలేకపోతే వినండి, వినలేకపోతే పూజ మందిరంలో భగవద్గీతను పెట్టుకొని రోజు పూజ చేయండి, లేదు అంటే కనీసం గీత అని అనండి అని చెప్తూ ఉంటున్నారు. ఈ భగవద్గీత గురించి నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒక 7 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామి దగ్గరికి వస్తున్నాను. నేను పిల్లల్ని ఎందుకు తీసుకురమ్మని చెప్తున్నానంటే, నేను కూడా ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. అప్పుడు స్వామి చెప్పే మాటలు మనకు తెలియకుండానే మనసులో ఉండిపోవడం వల్ల మనం అబద్ధాలు చెప్పడం కానీ, మోసాలు చేయడం కానీ ఏమీ ఉండదు. అందరితో ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంగా, ప్రతి ఒక్కరితో మంచి స్వభావంతో మనం మాట్లాడే ఒక శక్తి మనకు వస్తుంది. అప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను భగవద్గీత చదవాలని స్వామి చెప్తుంటే చాలాసార్లు అనుకున్నాను. స్వామి ఏమో ఏ శ్లోకం తీసుకున్నా, ఏ అధ్యాయం తీసుకున్నా కూడా చకచకా శ్లోకాలు చెప్పేస్తారు. అప్పుడు నేను ఎప్పుడు అనుకునేదాన్ని, అయ్యో భగవద్గీత అంటే చదవడం చాలా కష్టమేమో అని. అలా అని అనుకున్నాను. కానీ ఒకసారి చెప్పారు ఏంటంటే, భగవద్గీత శ్లోకం చదవకపోయినా పర్వాలేదు, జస్ట్ తాత్పర్యం అంతా చదువుకుంటూ వెళ్ళండి అని. అప్పుడు ఓకే, ఇంకా భగవద్గీత చదవాలనుకున్నాను. నిజంగా చాలా ఇయర్స్ తర్వాత భగవద్గీత చదువుతున్నానే ఒక సంతోషం. భగవద్గీత ఫస్ట్ అసలు చేతిలో పట్టుకున్న వెంటనే అసలు నిజంగా నేనా భగవద్గీత బుక్ పట్టుకొని చదువుతున్నాను, అసలు ఓపెన్ చేస్తుంటే ఎంతో సంతోషం. ఒక 2 అధ్యాయాలు చదవడానికి నాకు 2 months పట్టింది. ఎందుకంటే అది చదువుతుంటే ఏదో ఒక బ్రేక్ అనమాట, ఏదో ఒక అడ్డం వచ్చేది. తర్వాత మళ్ళీ నేను ప్రేమానంద స్వామి దగ్గరికి వచ్చాను ఒక శివరాత్రి రోజు. అప్పుడు చెప్పారు భగవద్గీత చదవండి అని. అప్పుడు నేను మా భర్తతో అన్నాను, ఎందుకు నేను భగవద్గీత చదవలేకపోతున్నాను అని. కానీ లేదు, చదువు అని చెప్పారు. స్వామి చెప్పారు కాబట్టి మళ్ళీ చదివాను. అప్పుడు చాలా ఫాస్ట్గా చదవడం అయితే చదివాను, తాత్పర్యం చదువుతూ వెళ్ళాను. అక్కడ నీకు ఏం అర్థమైంది అనేది నాకు తెలియదు, కానీ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ భగవద్గీత పేరు విని స్వామి చెప్పిన తర్వాత నాకు ఆ చదివినందుకు, ఆ బుక్ పట్టుకున్నందుకే ఎంతో సంతోషంగా ఉంది. మీరు కూడా భగవద్గీతని ఒకసారి చదవండి. అది అర్థం కాకపోయినా పర్వాలేదు, అర్థం కాదు, కానీ చదువుతూ ఉంటే ఖచ్చితంగా మనకు కొన్ని విషయాలైనా అర్థమవుతాయి. భగవద్గీతలో కొన్ని మన లైఫ్లో జరిగేవి చాలా అన్నీ అవే ఉంటాయి. కాబట్టి మనకు అది చదవడం వల్ల ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని దాని ప్రకారం మనం సంతోషంగా ఉండగలం జీవితంలో. తర్వాత మనకి ఎంత కష్టం వచ్చినా, ఎంత సంతోషం వచ్చినా, ఎంత బాధ ఉన్నా కూడా దేవుడి నామస్మరణని వదలద్దండి. ఎందుకంటే ఆ దేవుడి నామస్మరణే మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. స్వామి మోక్షాన్ని పొందడానికి గృహస్థుడిగా ఉండి కూడా మన మోక్షాన్ని పొందొచ్చు అని ఎప్పుడు చెప్తున్నారు. అది ఏంటంటే దేవుడిని నామము. ఆ నామం జపించడం వల్ల మన కష్టాలు ఎన్నో కూడా తీరిపోతాయి. ప్రేమానంద స్వామి ఇంకా చిన్నప్పుడే బ్రహ్మ విద్య ఏంటి, బాహ్య విద్య ఏంటి, బ్రహ్మ సంపద ఏంటి, బాహ్య సంపద ఏంటి, ఇవన్నీ చాలా విషయాలు చెప్పేవాళ్ళు. అందుకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని రండి.
తర్వాత ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ నాకు స్వామిని పరిచయం చేసింది మా జేజీ. తర్వాత ఎప్పుడు వస్తామన్నా కూడా ప్రేమానంద స్వామి దగ్గరికి మా అమ్మ మా నాన్న హాలిడేస్లో తీసుకొని వచ్చేవాళ్ళు. నాకు మ్యారేజ్ అయ్యి 13 సంవత్సరాలు అవుతుంది. మా మ్యారేజ్ తర్వాత కూడా మా హస్బెండ్ కూడా ఎప్పుడైనా స్వామి దగ్గరికి వెళ్దాము, గంటికి వెళ్దాము అంటే వద్దు అని ఎప్పుడు అన్నారు. హ్యాపీగా తీసుకొని వచ్చేవాళ్ళు. నిజంగా అందరికీ చాలా కృతజ్ఞతలు. తర్వాత మనం ఎప్పుడైనా కూడా ఎవరైనా మన దగ్గరికి వచ్చి అది ఏ విషయమైనా కూడా మనకి కష్టంగా ఉంది, మాకు ఆరోగ్యం బాగలేదు అని వాళ్ళ బాధను చెప్తే మనము వాళ్ళ గురించి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ కోరిక అనేది ఖచ్చితంగా వేరే వాళ్ళ గురించి కోరుకుంటే అది కోరిక నెరవేరుతుంది. అప్పుడు మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి. ఎంతో మంచి మనసుతో సహాయం చేస్తే దేవుడు కూడా మన కష్టంలో ఉన్నప్పుడు ఆ సహాయము మనకి తిరిగి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేమానంద స్వామి గారికి ధన్యవాదములు.